మీరు ఎందుకు అంతమంది గుంపాయారు మళ్ళీ ట్రైన్ ఏంది మీకు? నేను ఇంకా చెప్పను, కర్ర పని చెప్తా. తిరుగు నువ్వు స్టార్ట్ చేయాలి. చెట్టు పైకి ఎవరెక్కారు? మేడి చెట్టు పైకి ఎందుకు ఎక్కారు? మేడి చెట్టు పై కానీ ఇది నా చిన్ని హృదయం. ఏదో ఒక లైన్ పెట్టండి బలకంటే. ఎవరికైనా లైన్ లేకపోతే ఎదురుకు వచ్చేయచ్చు. అరే నువ్వు తీసుకోవచ్చు కదా. యేసు తన ప్రేమని నా చేతి తన వారసులు మగ చేర్చను మనము సంతోషంగా నాలో సంతోషం నాలో నాలో సంతోషం నాలో
నీకు అయినా
ఓకే. ఓకే. సొలొమోను ఒక రాజు. ఎవరు? ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనంలో ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వదించు. ఆదికాండము 11వ అధ్యాయము 2వ వచనంలో ఇట్లు రాయబడి ఉన్నది, నీవు గొప్ప జనముగా చేసి ఉన్న ఆశీర్వాదముగా నీ నామము చేయదు. అతనికి మాట్లాడాలంటే ఇప్పుడు నీవు ఆశీర్వాదం. అలాగే దేవుడు సొలొమోనుతో మాట్లాడాడు. 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉన్నది, నీవు గొప్ప జనముగా చేసి తనకు ఏది కావాలో కోరుకునేది ఆశీర్వదించి నీ గొప్ప చెప్పుదము, నీవు కదా చేయుదము, ఆశీర్వాదముగా నుండు. సొలొమోను బాధ్యత కలిగి ఉన్నాడు. అంటే సొలొమోను బాధ్యతగా ఉన్నాడు దేవుడి పట్ల. అతడు జ్ఞానం కావాలి అని అడిగాడు. అంటే ఇప్పుడు మనం చదువుకోవడానికి ఏం కావాలి? 2వ వచనంలో ఇట్లు రాయబడి ఉన్నది, అలాగే సొలొమోను రాజు కూడా దేవుడిని అడిగాడంట, నాకు జ్ఞానం కావాలి అని చెప్పేసి. అతడు దేవుని ప్రజలను చక్కగా నడిపించాలి అనుకున్నాడు. అంటే మనం అందరం దేవుడి ప్రజలు కదా, అంటే చక్కగా అంటే మనం ఏంటి ఇప్పుడు సైలెంట్ గా అంటే రాయబడి ఉన్నది, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా అది తప్పని తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనం మళ్ళీ మంచి చేస్తాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో ఇట్లు రాయబడి ఉన్నది, నేను గొప్ప విషయమని నేను గొప్ప జనులకు చేసి నీవు అతడు స్వార్థం కోసం అడగలేదు, ఇది దేవుని సంతోషాన్ని ఇచ్చింది. అంటే అతడు ఒక్కడి కోసం అడగలేదు, అందరి కోసం అడిగాడు. అది ఆశీర్వదించను నుండును. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండును. అని వినండిరా. సిద్ధు రారా. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనంలో ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనంలో ఇట్లు రాయబడి ఉన్నది, నీవు గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. నాయకులు బైబిల్లోని అనేక మంది వ్యక్తులు మోషే దేవుడి స్వరాన్ని ఎలా గుర్తించాడు? నేను చెప్తున్నాను కదా పాఠం, దాంట్లో మోషే దేవుడి స్వరం ఎలా గుర్తించాడు? నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఈ లోకంలో ఉన్న నాయకులు ఎలాంటి వారంటే ఓట్లు వేయించుకొని జనాల్ని మర్చిపోయే నాయకులు కదా. కానీ ఆ నాయకుల గురించి కాదు మనం మాట్లాడుకునేది. మనం ఏ నాయకుల గురించి మాట్లాడతామంటే బైబిల్లో కొంతమంది ప్రాముఖ్యమైన వారు, ప్రత్యేకింపబడిన వారైన నాయకుల గురించి మనము మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ డే మనం మాట్లాడుకుంది నెహెమ్యా గురించి. నెహెమ్యా ఏం చేశాడు?
తరచు దేవునికి ప్రార్థన చేస్తారు. దేవుడు తమ ప్రార్థనలు ఆలకిస్తాడని విశ్వసిస్తారు. మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థించాలి. ప్రార్థించిన వెంటనే కార్యము జరగకపోయినా నమ్మాలి. అర్థమవుతుందా? విశ్వసించాలి. నిరీక్షణతో కార్యము జరిగేంత వరకు ఎదురు చూడాలి. అలానే వెంటనే ప్రార్థన చేయగానే అబ్రహాము ప్రార్థన చేశాడు. ఎన్నో సంవత్సరం దేవుడు కుమారుడు అనుగ్రహించాడు. అప్పటి వరకు దేవుడు మాటకి ఏమన్నా ధిక్కరించాడు అబ్రహాము? దేవుడి మాట మీద విశ్వాసముతోను నమ్మకముగాను నిరీక్షణతో ప్రార్థించగా దేవుడు ఏదైతే అబ్రహాము పట్ల వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానము నెరవేర్చాడు. వారి యొక్క సంతానాన్ని ఎలా ఆశీర్వదించాడంటే ఇసుకు రేణువులంతా విస్తారముగా అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించాడు. దైవభక్తి గల నాయకులు తరచు దేవునికి ప్రార్థన చేస్తారు. మనలో భక్తి ఉండాలంటే మన అన్నం మన భక్తి కాదు. అర్థమవుతుందా? మన స్టడీ మన భక్తి కాదు. మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు ఎలా ఉండాలంటే ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ముందుకు వెళ్ళడానికి ముందు దేవునిపై ఎలా నమ్మకం ఉంచాడో, విశ్వాసముతో దేవుని సహాయం కోసం ఎలా ప్రార్థించాడో విద్యార్థులు వివరిస్తారు. చెప్పండి, ఫస్ట్ క్లాస్ మీకు చెప్పే కదా, ఎవరు చెప్పండి. నెహ్రూకు ప్రార్థించాడు. ఎవరికి సమాధానం కావాలని ప్రార్థించాడు? ప్రజలు సమస్యల్లో ఉన్నారని ప్రజల కొరకు నెహెమ్యా ప్రార్థించాడు. దేవునిపై భక్తితో ఎంతో నమ్మకంతో ప్రార్థించాడు. రాజు ప్రజల కొరకు సహాయం చేయాలి. మాకు ప్రజలపై సమాధానంతో రాజు మనసు మార్చమని ప్రార్థించాడు. పొందుతుందని గ్రహించిన జీవితంలో చూసినట్లే అన్న జీవితంలో శిలోహు ప్రార్థన మందిరము పెట్టి కన్నీరుతో ప్రార్థనలో భక్తురాలై దేవుడితో హస్తామృతం కలిగి ప్రార్థించగా సమూయేలు అనే ఒక కుమారుడు పుట్టాడు. ఆ సమూయేలు ఎప్పుడు మందిరంలో విడిచిపెట్టి పాలు మరుక్షణం తీసుకెళ్లి శిలోహు తను ఏదైతే దేవుని దగ్గర తీర్మానం చేసుకుందో, ఏ నమ్మకంతో అయితే దేవుని అడుగుతుందో అదే నమ్మకాన్ని కొనసాగిస్తూ పాలు మరిచిన దినమున ఏం చేసింది? శిలోహు ప్రార్థన మందిరంలో విడిచిపెట్టింది. అప్పుడు సమూయేలు ఏం చేశాడు? బాలుడైన సమూయేలు ఏం చేశాడంటే, ఫస్ట్ పరిచయం వినండి. మీరు అభిమానించే నాయకుడి గురించి ఆలోచించండి. వారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోబుట్టువులు లేదా ఒక స్నేహితుడు కావచ్చు. మీరు వారిని ఎందుకు అభిమానిస్తారు? వారు మిమ్మల్ని ఎలా నడిపించారు? మీకు ఎలా అండగా ఉన్నారు? ఒక కుటుంబం ఉంది. ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అక్క చెల్లెళ్ళు, అలాగే స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులందరినీ ప్రేమిస్తావు. ప్రేమిస్తే వారిలో నాయకత్వం ఎవరికి ఇస్తావు? ఓ తల్లికి ఇవ్వచ్చు, తండ్రికి ఇవ్వచ్చు, స్నేహితురాలకి ఇవ్వచ్చు, రక్త సంబంధికులకి ఇవ్వచ్చు. ఎవరికైనా ఒకరికి ఇస్తాము ప్రయారిటీ. అలాగే ఇక్కడ వారు మనకి ఎలాంటి పరిస్థితులు అండగా ఉంటారు? స్నేహితులు అండగా ఉంటారా? తల్లిదండ్రులు అండగా ఉంటారా? రక్త సంబంధికులు అండగా ఉంటారంటే మనకు ఒక ఆలోచన ఉంది అన్నమాట. ఎవరు మనకి మంచిగా మాట్లాడతారు, మనలో ఎవరైతే కలిసిపోయి ఉంటారో వాళ్ళకి అన్ని షేర్ చేస్తాం అన్నమాట. మన జీవితంలో జరిగే ప్రతిదీ షేర్ చేసి వారే నా పట్ల నిజమైన నాయకుడిగా వ్యవహరిస్తారు, బాధ్యతగా ఉంటారు అన్న వాళ్ళని ఏం చేస్తాం? మనము
ఎన్నుకుంటాం. అప్పుడు వారికి ఒక పాత్ర పేరేంటి? నాయకుడు, నాయకురాలు. అట్లా ఒక క్రొత్త సాహసం, హృదయపూర్వకమైన ప్రార్థన. హన్నా ఒక బిడ్డ కావాలని ఆరాటపడిన స్త్రీ ఒక రోజు ఆమె దేవాలయానికి వెళ్లి దేవునికి ప్రార్థించడం మొదలు పెట్టింది. బహు దుఃఖాకాంతురాలై హన్నా తన హృదయంలో యెహోవాకు ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థించి, దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చి తనకొక కుమారుని అనుగ్రహిస్తే అతనిని దేవునికే సమర్పిస్తానని ఆమె మొక్కుబడి చేసుకుంది. వాడు బ్రతుకు దినములన్నిటను యెహోవాకు ప్రతిష్ఠుడు అని ఆమె దేవునికి చెప్పింది. హన్నాకి పెళ్ళైనప్పుడు హన్నా భర్త పేరు ఎల్కానా. ఎల్కానాకి 2 భార్యలు. ఫస్ట్ భార్య పేరు హన్నా అయితే రెండో భార్య పేరు పెనిన్నా. పెనిన్నాకి పిల్లలు కలిగారు. హన్నా ఏమైంది? గొడ్రాలిగా ఉంది. కానీ హన్నా ఏం చేసింది? ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది ఎంచుకొని షీలోహు ప్రార్థనా మందిరంకి వెళ్ళి దేవునితో నిబంధన చేసుకుంది. చేసుకొని ఏమని చేసుకుందంటే తమ హృదయంలో యెహోవాకు ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థించిందంట. మందిరానికి వెళ్ళి ప్రార్థించడం, మొరపెట్టడం అయిపోయినాక ఇంకా హృదయపూర్వకంగా యెహోవాకు ఎలుగెత్తి ప్రార్థించి దుఃఖాకాంతురాలై ఆమె ఒక తీర్మానం చేసుకుంది. దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇచ్చి తనకు ఒక కుమారుని అనుగ్రహిస్తే అతనిని దేవునికే సమర్పిస్తానని ఆమె మొక్కుబడి చేసుకుంది. వాడు బ్రతుకు దినములన్నిటిని యెహోవాకు ప్రతిష్ఠుడు. హన్నా ఏదైతే తీర్మానం చేసుకుందో, ఏదైతే చెప్పినదో అలాగే ఒక తీర్మానాన్ని నెరవేర్చిందన్నమాట. అంతటా యాజకుడైన ఏలీ ఆమె ప్రార్థన చేయడం చూసి ఆమెతో మాట్లాడడానికి వచ్చాడు. నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని ఆమె అతనికి చెప్పింది. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొంటున్నాను. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలీయులు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని అన్నాడు. నీ సేవకురాలునైనా నేను నీ దృష్టికి కృప నొందునుగాక అనెను. త్వరలోనే దేవుడు హన్నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. ఆమె భర్తకు ఒక కుమారుడు కలిగాడు. వారు అతనికి సమూయేలని పేరు పెట్టారు. ఆ మాటకు దేవుడు ఆలకించువాడని అర్థము. హన్నాకి ఎల్కానాకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు దేవుడి దగ్గర వాగ్దానం చేసుకున్న రీతిగా పుట్టిన కుమారుని పేరు సమూయేలు అని పేరు పెట్టారు. సమూయేలు అనే పేరుకి అర్థము ప్రార్థన దేవుడు ఆలకించువాడు అని. దేవుడు ఆలకించువాడని అర్థము. సమూయేలుకు కొన్ని సంవత్సరాలు నిండిన తరువాత హన్నా అతనిని దేవాలయంలో నివసించే ఏలీ వద్దకు అతనిని తోడుకొని వచ్చి ప్రభు సేవకు అతనిని సమర్పించింది. తన మనవి ఆలకించినందుకు ఆమె మరోసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించింది. ఆమె ఇలా చెప్పింది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. కుమారుని కోసం హన్నా చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు, ఆమెకు జవాబు ఇచ్చాడు. అందుకు స్పందనగా హన్నా సమూయేలును దేవుని సేవకు సమర్పించింది. అప్పుడు దేవుని ప్రజలకు దేవుని మాటలను జనములతో పంచుకున్న వ్యక్తి ప్రవక్త, నాయకుడు అయ్యాడు. సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు పాలు మంచు దినాన ఏలీ యొక్క మందిరంలో హన్నా విడిచిపెట్టింది. హన్నా ప్రార్థన ఆలకించి దేవుడు జవాబు ఇచ్చి ఒక కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుణ్ణి హన్నా ఏదైతే తీర్మానం చేసుకొని ఆ సమూయేలుని కన్నదో ఆ సమూయేలుని మరలా తిరిగి తన ప్రవర్త అయిన ఏలీ యొద్దకు తీసుకెళ్లి
నియమిస్తాడు. ఇక్కడ మొత్తం టాపిక్ ఏంటంటే హన్నా ఎంతో దుఃఖముతోనూ వేదనతోనూ నిట్టూర్పుతోనూ ఉన్నప్పుడు దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు జవాబు ఇచ్చాడు దేవుడు. మనము కూడా మన ప్రతి అవసరతలో దేవుడి వైపు చూసినట్లయితే ఖచ్చితంగా మనమందరము జవాబు పొందుతాము. అటువంటి నిరీక్షణ నమ్మకము మనందరికీ కావాలి. రక్షణ కోసం ఇతర రాజ్యాల మీద కూడా ఆధారపడ్డాడు. వారి శక్తుల మీద, వారి దేవతలను కూడా పూజించే సైతానికి ఆ రాజు మారాడు. అహజు వలె కాక దేవుడు కోరినట్లు యెషయాను చేశాడు. ఎవరిని చేశాడు? యెషయాను చేశాడు. యెషయా దేవుని ప్రవక్తగా పిలువబడి, అంటే యెషయా దేవుడు ప్రవక్తగా అంటే ఆయన చేయడానికి, ఆయన పనులు, ఆయన చెప్పే బోధించే ఆ సువార్తను ప్రజలకు బోధించడానికి యెషయాను పిలువబడ్డాడు. కష్ట సమయాల్లో ఆయన వాక్యాన్ని పంచుకునే బాధ్యతను స్వీకరించాడు. ఏమని స్వీకరించాడు? కష్ట సుఖాల్లో సమయాలలో ఆయన వాక్యాన్ని అంటే దేవుని వాక్యాన్ని, దేవుని నిబంధనను పంచుకునే బాధ్యత స్వీకరించాడు. బాధ్యత అంటే ఏంటి? మనం నేర్చుకున్నాము. బాధ్యత అంటే దేవుడు అప్పచెప్పిన పనిని మనము సక్రమంగా, ఆయన చెప్పినట్లు సక్రమంగా నిర్వచించినట్లయితే అది బాధ్యతగా చెప్పాడు. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము? రాజు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఇప్పుడు మీకు క్వశ్చన్ ఒకటి, రాజు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎవరి మీద ఆధారపడ్డాడు? మానవ శక్తి మీద, ఇతర కంట్రీస్ అండ్ ఏమని అంటే ఇతర రాష్ట్రాల మీద ఆధారపడ్డాడు, ఇతర రాజ్యాల మీద ఆధారపడ్డాడు, మానవ శక్తి మీద ఆధారపడ్డాడు, మానవ శక్తి మీద నిరీక్షణ ఉంచాడు. కానీ దేవుని మీద ఆధారపడలేదు. ఏ రాజు? అహాజు రాజు ఆధారపడలేదు. అప్పుడు ఆధారపడలేదు కదా. అప్పుడు యెషయా అంటాడు, వారి దేవతలను కూడా పూజించడానికి ఆయన ఉన్నాడు. కానీ మనము ఎవరి మీద ఆధారపడాలి? మనం ఆ రాజు అయితే ఇతర దేశాల మీద, ఇతర దేవతల మీద ఆధారపడి ఉన్నాడు. కానీ మనం మాత్రం మన దేవుడైన యేసుక్రీస్తు మీద మనకు పాపాలకు మా పాపం నిమిత్తము రక్షణ కోసం రక్తం కాచిన యేసు ప్రభు మీద ఆధారపడి ఉండాలి. ఇదే కదా మనం ఆయన ఆధారపడితే ఆయన మనకు ఒక బాధ్యత అనేది అప్పగిస్తాడు. మనము ఇప్పుడు నేటి బాధలే రేపటి పౌరులు అంటారు. మనం పెరిగే కొద్దికి మనం రక్షణలోకి మారి ఇంకా 10 మందిని దేవుడు వైపు నడిపించాలి. అదే దేవుడు కోరుకుంటుంది. కాబట్టి ఆ బాధ్యత కలిగి మనం ఉండాలి. ఇక్కడ ఈ కథలో దేవుడు ఏమి అడిగాడు? దేవుడు ఈ కథలో ఏమడిగాడు? దేవుడు ఈ ప్రజల యొద్దకు నేను ఎవరిని, ఏ దూతను పంపించాలి అని అడిగాడు. దేవుడు అదే కదా అడిగింది, ఈ ప్రజల వద్దకు నేను ఎవరిని పంపించాలి అని. ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపమని ఎవరు అడిగారు? యెషయా అన్నాడు కదా. అసలు సొలొమోను ఒక రాజు అంట. ఎవరు? సొలొమోను రాజు. ప్రశ్న ఏంటిది? జ్ఞానం కోసం విజ్ఞాపన. సొలొమోను ఒక రాజు. అతడు దేవుని ప్రేమించేవాడు. సొలొమోను అంటే దేవుణ్ణి ప్రేమించేవాడంట. అయితే ఆయనకు లోబడిట దేవుడు కలలో
అతనితో మాట్లాడాడు. సొలొమోనుతో దేవుడు కలలో మాట్లాడాడంట. అర్థమైందా? కలలో సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. తనకు ఏది కావాలో కోరుకోమన్నాడంట దేవుడు. సొలొమోనుని ఏది కావాలో దేవుడు కోరుకోమన్నాడంట. సొలొమోను బాధ్యత తీసుకొని అతడు జ్ఞానము కావాలని దేవుణ్ణి అడిగాడంట. సొలొమోను జ్ఞానము కావాలని దేవుణ్ణి అడిగాడంట. అతడు దేవుని ప్రజలను చక్కగా నడిపించాలనుకున్నాడు. దేవుని ప్రజలను చక్కగా నడిపించాలనుకున్నాడంట దేవుడు. ఏది ఒప్పో ఏది తప్పో తెలుసుకోవాలనుకున్నాడు సొలొమోను. సొలొమోను ఏం తెలుసుకోవాలనుకున్నాడు? ఏది తప్పు ఏది తప్పో ఏది ఒప్పో సొలొమోను తెలుసుకోవాలనుకున్నాడు. ఇది దేవునికి సంతోషంగా అనిపించిందంట. ఏది? సొలొమోను ఏది ఒప్పో ఏది తప్పో తెలుసుకోవాలనుకున్నది దేవునికి సంతోషంగా అనిపించిందంట. దేవుడు తనకు జ్ఞానమును వివేకమును అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు సొలొమోనుకి దేవుడు? జ్ఞానమును విజ్ఞానమును అనుగ్రహించాడు. దేవుడు అతనికి ధనంతో పాటు కీర్తిని కూడా ఇచ్చాడు. సొలొమోనుకి దేవుడు ధనంతో పాటు కీర్తిని దేవుడు అనుగ్రహించాడంట సొలొమోనుకి. తనతో మాట్లాడింది దేవుడు అని అతడు తెలుసుకున్నాడు. ఎలా వచ్చింది? ఏలియా ఎలా ప్రార్థించాడు? అక్కడ ఎవరెవరు ఉన్నారంటే చదువుతా స్టోరీ మొత్తం చదివి చెప్తాను, వినండి. చూడండి. ఆకాశం నుండి అగ్ని. చాలా కాలం క్రితం కొంతమంది బయలు అను అబద్ధ దేవుణ్ణి ఆరాధించారు. బయలు అను అబద్ధ దేవుణ్ణి అంటే విగ్రహాలు. ఒక బొమ్మను చేసి వాడే దేవుడు, వాడినే పూజించాలి అన్న ఒక సెక్షన్ జారీ చేయబడింది. వారు జారీ చేస్తున్నప్పుడు వారు అబద్ధ దేవుణ్ణి ఆరాధించారు. కానీ ఏలియా భిన్నంగా ఉన్నాడు. ఏలియా ఏం చేశాడు? కొంతమంది బయలు ఒక రాజు ఉన్నాడు అమ్మ ఊర్లో. ఆ రాజు ఏం చేశాడంటే ఒక విగ్రహాన్ని తయారు చేపిస్తాడు అనమాట. అంటే ఒక బొమ్మ, ఏదైనా ఒక బొమ్మ తయారు చేసి అక్కడ పెట్టి మీరే దేవుడు, వీరిని మాత్రమే పూజించాలి అని చెప్తాడు. మరి రాజు మాటకు లోపడాలి కదా ప్రజలు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే స్టోరీలో అబద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి ఏలియా ఒప్పుకోలేదు. తను ఆరాధించే దేవుణ్ణి మాత్రమే నేను ఆరాధించే దేవుణ్ణి మాత్రమే నేను ఆరాధిస్తానని వారికి వేరుగా దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఏనండి. కానీ ఏలియా భిన్నంగా ఉన్నాడు. అతడు నిజ దేవుని ఆరాధించాడు. ఒక రోజు ఏలియా రాజుతో ఆరాధించాడు. వీళ్ళు అసలు ఎవరు? ఏలియా రాజుతో దాని గురించి మాట్లాడాడు. రాజు అతన్ని తంటాల మారి అని పిలిచాడు. అందరూ కర్మేలు పర్వతానికి వెళ్ళండి, నిజమైన దేవుడు ఎవరో నేను నిరూపిస్తాను అని ఏలియా అన్నాడు. ఇక్కడ ఒక పర్వతం మీదకి అబద్ధ దేవుణ్ణి ఆరాధించే వారిని అందరినీ ఒక పర్వతం, ఆ పర్వతం పేరేంటంటే కర్మేలు పర్వతానికి వెళ్ళండి. పర్వతం పేరేం పేరు? కర్మేలు.
ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు అయితే ఆయనను అనుసరించండి అని అతడు చెప్పాడు. 2 ఎద్దులను తీసుకొచ్చారు. ఒకటి ఏలియాకు, మరొకటి ఇతరులకు. ఏలియా ఒక్కడే ఒకడు కదా, ఏలియాకు ఒకటి ఇచ్చారు. అబద్ధ దేవుని ఆరాధించే వారందరికీ ఒకటి ఇచ్చారు. ఇక్కడ 2 ఎద్దులను తీసుకొచ్చారు. 2 ఎద్దుల్ని ఒకటి ఏలియాకి ఇస్తే ఇంకొకటి అబద్ధ దేవుని ఆరాధించే వారికి ఇచ్చారు. మేమిద్దరం ఒక ఎద్దును చంపి, వినండి, అబద్ధ దేవుని ఆరాధించే వారిలో ఏలియా కలిసి ఒక ఎద్దుని చంపి ఒక బలిపీఠం మీద ఉంచి